ఇక కాకినాడ రూరల్ ఎంపీపీ జనసేన కైవసం చేసుకుంది. ఎంపీపీగా జనసేన అభ్యర్థి అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించింది వైసీపీ. ఎంపీపీ ఎన్నికకు 8 మంది వైసీపీ ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. 18 మంది ఎంపీటీసీల్లో 15 మంది వైసీపీ నుంచి, 3 జనసేన నుంచి గెలిచారు. ఇక 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి 7 ఎంపీటీసీలు జనసేనలో చేరారు. 18 మంది ఎంపీటీసీల్లో జనసేన బలం 10కి చేరడంతో ఇక ఎన్నిక లాంఛనమైంది. ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శుభాకాంక్షలు తెలిపారు. నేను శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను.